మ్యామ్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పుడు ఒక పుష్కరం దాటడానికి వస్తుంది 12 ఇయర్స్. మీరు చెప్పండి మ్యామ్, ఇప్పుడు ఈ ఈ 12 ఇయర్స్లో ఏదైతే ఉద్యమానికి ప్రధాన కారణమైన నీళ్లు, నిధులు, నియామకాలు, అది ఎంతవరకు సక్సీడ్ అయ్యారు అట్లీస్ట్ ఇన్ 12 ఇయర్స్ అంటే ఏం చెప్తారు మీరు? అండ్ ఎస్పెషలీ విత్ రిగార్డ్స్ టు నీళ్ల విషయంలో ఇంకా చాలా రభస జరుగుతోంది. ఈ మధ్య కృష్ణా జలాల విషయంలో కూడా షేరింగ్, భాగస్వామ్యం అంటున్నారు. ఐ వాంట్ యువర్ కమెంట్ ఆన్ దాట్. అంటే ఒక్కటండి, తెలంగాణ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు మాత్రం నీళ్ళ విషయంలో దేనికోసం అయితే మనం కొట్లాడామో డెఫినెట్గా అన్యాయమే జరిగింది, న్యాయం జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చుతో కలుపుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 1,89,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 30,000 కోట్లు ఖర్చు పెట్టింది కేవలం సాగునీటి విషయంలో. కానీ ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కొత్తగా వచ్చింది ఎంత అంటే 15 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చుకోగలం తెలంగాణ భూభాగంలో. అదే ఆంధ్రాలో రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్కి నేషనల్ స్టేటస్ రావడం, అదేవిధంగా అక్కడ ఏ పార్టీ ఉన్నా వాళ్ళు రకరకాల ఏర్పాట్లు చేసుకోవడంతో తెలంగాణ రాకముందు ఎన్ని నీళ్ళు అయితే వాడుకున్నారో ఆంధ్రాలో అంతకన్నా ఎక్కువ నీటిని ఇప్పుడు వాడుకుంటున్నారు 2 నదుల్లో, కృష్ణ అయినా గోదావరి అయినా. సరే, అది ఆంధ్ర పాలకుల గొప్పతనమా మంచితనమా అన్నది పక్కన పెడితే తెలంగాణ పాలకులు మాత్రం ఈ విషయంలో డెఫినెట్గా తెలంగాణ ప్రజలను ఫెయిల్ చేసినారన్న విషయం చెప్పక తప్పదు. ఎందుకంటే లెక్కలు చూసుకున్నా, గణాంకాలు చూసుకున్నా, క్షేత్రస్థాయిలో వెళ్ళి రైతుల పరిస్థితి చూసినా కూడా పెట్టినటువంటి ఈ ఖర్చుకి వచ్చినటువంటి నీళ్లకు సంబంధం లేదు. అందుకే మేము చెప్తా ఉన్నాం, చాలా ఫోకస్డ్గా పనిచేయాలి. చాలా చిన్న చిన్న స్ట్రీమ్స్ ఉంటాయి. తెలంగాణ ఈజ్ ఎ బ్యూటిఫుల్ జాగ్రఫీ. మా ప్లేస్లోనే తెలంగాణలోనే పుట్టి తెలంగాణలోనే నదుల్లో కలిసిపోయేటటువంటి అనేక చిన్న చిన్న నదులు ఉన్నాయి, స్ట్రీమ్స్ ఉన్నాయి. వాటిని అసలు ఎప్పుడు కూడా వాడుకోలేదు. వాటి కోసం ఒక కాంప్రహెన్సివ్ వాటర్ ప్లాన్తో తెలంగాణ రక్షణ సేన ముందుకొచ్చింది. చాలా తక్కువ కాస్ట్తోని చాలా ఎఫెక్టివ్గా ఈ పనులన్నీ కూడా చేసుకోవాలి. కోర్స్ కృష్ణా గోదావరిలో ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్టులను కూడా తొందరగా ఫినిష్ చేసుకోవాలి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయకుండా 30,000 కోట్లు మాత్రం కాంట్రాక్టర్స్కి ఇవ్వడం జరిగింది. సో కరప్షన్ అసైడ్ వాటర్ రాలేదన్నది మాత్రం వాస్తవం. వాటర్ విషయంలో యు ఆర్ కంప్లీట్లీ డిస్సాటిస్ఫైడ్ విత్ ద ఎర్లియర్ గవర్నమెంట్స్? నేను కాదండి, ఫ్యాక్ట్ ఆన్ ద గ్రౌండ్ చెప్తున్నా నేను. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా 35 లక్షల ఎకరాలతోని అత్యంత పెద్ద జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. ఆ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి ఇవాళకి కూడా వలస వెళ్తూ ఉన్నారు, బాంబేకి వెళ్తూ ఉన్నారు, రకరకాల రాష్ట్రాలకు వెళ్తూ ఉన్నారు. ఎందుకు వెళ్తున్నారు వలస అంటే ఉన్న పొలానికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి. ఒక్క ఊరిలో ఒక తండాలో దాదాపు 80% ఇండ్లు కూడా తాళాలు వేసుకున్న పరిస్థితి. నిన్నగాక మొన్న మేము వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టచ్చు, ఆ రోజుకున్న పరిస్థితి కూడా అదే ఉంది. అంటే 12 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా వలసలాగలేదంటే, ఇంకా నీళ్లు రాలేదంటే అది నా ఫీలింగ్ కాదు, అది వాస్తవం. అది చెప్తున్నాను, అది మారాల్సిన పరిస్థితి ఉన్నది.